కూడా దాడతలేదు నువ్వు ఇక్కడ తినడానికి కొంచెం కాళ్ళు లేకాలండి సార్ ఎవరన్నారు అక్కడ ఉంటే అక్కడ లేరు అంతే కదా अरे పరాభవ నామ సంవత్సర ఉగాది వార్షికోత్సవం పురస్కరించుకుని పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామంలో 17వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు కూడా 5 రోజులు కూడా చాలా అఖండ సమారోహంతో అలాగే వార్షికోత్సవం 5 రోజులు జరుగుతుంది. అలాగే నిప్పులకొండ కార్యక్రమం కూడా ఉగాది రోజున మరి భారీ ఎత్తులో జనాభా అందరూ కూడా దాతలు అందరూ కూడా మరి భక్తులు అందరూ కూడా 5,000 సుమారుగా ఇచ్చేసి ఈ యొక్క నిప్పుల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు. అలాగే ముఖ్యంగా శ్రీ ఉలవలమ్మ శ్రీ మాంకాలమ్మ ఉగాది అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని వేలాది మందితోటి చాలా బ్రహ్మాండమైన అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. అలాగే ఉగాది రోజున నిప్పులకొండ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం కూడా సుమారు 5,000 మంది భక్తులందరూ ఇచ్చేసి ఒక కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగే మరి ఒక ఉలవలమ్మ మరి 75 సంవత్సరాల వార్షికోత్సవంలో మరి ప్రజలందరినీ కూడా ఈ యొక్క గ్రామంలో భక్తులందరినీ కూడా ఎంతో సుఖ సంతోషాలతోటి మరి ఎంతో మంచి ఆరోగ్యాలతోటి అందరూ సంతోషంగా ఆవిడ ఆశీర్వాదంతో ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉగాది సందర్భంగా శ్రీ పాలకోడేరు విశాఖోడేరు గ్రామంలో వనువులమ్మ మాంకాళమ్మ వెంకమ్మ గాయత్రి ముద్రాజుల స్వామివార్ల ఊరేగింపు ఉత్సవాలు జాతర చాలా అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే సోమవారం 23వ తారీఖు అఖండ అన్న సమారాధన ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నది. 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి అలాగే విశాఖోడేరు గ్రామ ప్రజలకి ఆడపడుచులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు విశాఖోడేరు గ్రామ ప్రజలందరిపై ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఎలవెల్ల ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 78వ వార్షికోత్సవం విశాఖోడేరు గ్రామంలో వేంచేస్తున్న అమ్మవార్లు 78వ వార్షికోత్సవం జరుపుకోవడం మొత్తం అందరికీ శుభ సంతోషం.